హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబితాస్ లైఫ్ స్టైల్. సో ఇదేంటంటే మా అన్నయ్య పెళ్లి సందడి అనమాట. సో పెళ్లి సందడిలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్. సో పసుపు ఫంక్షన్ అంటారు కదా. సో అది మాకైతే పెద్ద ఐడియా లేదు. నా మ్యారేజ్కి అయితే పెద్దగా ఇవన్నీ కూడా లేవన్నమాట. ఇవన్నీ చేసుకోలేదు. సింపుల్గా ప్రధానం, పెళ్ళి, రిసెప్షన్ అంతే, ఇంకేం పెట్టుకోలేదు. సో మా అన్నయ్యకి చేస్తున్నాము. ఇదంతా కూడా ఫస్ట్ టైమే. సో ఏదో వచ్చి రానట్టు అలా అలా జరిగిపోయింది. నేను కూడా అలా వీడియో చేశాను. సో మార్నింగ్ నేను 7కి రెడీ అయి వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి వెళ్ళేసరికి అంతా కూడా రెడీ చేసేసారు. సింపుల్గా డెకరేషన్ అయింది. అండ్ ఈ బిందెలు ఇవన్నీ కూడా రెడీ చేసేసారు. స్టార్టింగ్ వచ్చేసి ప్రేయర్తో స్టార్ట్ చేసాము. తర్వాత మమ్మీ డాడీ అందరూ కూడా, వీళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న, మా చెల్లి, మా అన్నయ్య. సో అది మా అన్నయ్యకి పసుపు రాయడం ఇవన్నీ కూడా జరిగాయి. చూడండి మీరు కూడాను. మేము కూడా చాలా ఫస్ట్ టైం అనమాట. చూసాం కానీ చాలా వీడియోస్లో వాటిల్లో, కానీ ఎప్పుడూ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేసుకున్నాం. మాకు వచ్చినట్టు చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అనమాట. పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, చెల్లి, మా అమ్మ, అంతా వీళ్ళు మా పెద్దమ్మ అనమాట. తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడాను కొంచెం సరదాగా ఆట పట్టిస్తూ సరదాగా జరిగిపోయింది అంతా కూడాను. తినొచ్చేసి మా చెల్లి, వేరే మా అన్నయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. సో అది ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకే రోజు హల్దీ ఫంక్షన్ అండ్ పెళ్ళి కొడుకుని చేయడం పెట్టుకున్నాము. తర్వాత 2 days తర్వాత ప్రధానం, తర్వాత నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో వీడియోస్ అన్నీ కూడా నేను చేశాను. మీకు 1 by 1 వస్తాయి ఉంటాయి, చూడండి. తర్వాత నా బర్త్డే వీడియోస్ వస్తాయి, విక్కీ బర్త్డే వస్తాయి. అలానే ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకున్నాం, అరకుకు వెళ్దామని. సో అన్నీ కూడా మీకు వస్తాయి, చూడండి. అండ్ నేను కూడా కొంచెం నాకు వచ్చి రానట్టు ఏదో కొంచెం చేశాను, అలా పసుపు రాయడం, గంధం రాయడం అన్నీ కూడాను. సో హల్దీ ఫంక్షన్ అంటేనే ఎల్లో కలర్ కాబట్టి, సో ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకుని అందరూ కూడా మంచి మంచి ఫొటోస్ అన్నీ తీసుకున్నాం, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. సో ఇది ఇంకా నెక్స్ట్ మా చెల్లి మ్యారేజ్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాము. చాలా స్టిల్స్ దిగాము ఇక్కడ. అమ్మాయి అయితే ఇంకా మంచి మంచి స్టిల్స్ వద్దును అని అనిపించింది. అబ్బాయికి మేము ఏం చేయలేకపోయాము. సో మంచి మంచి స్టిల్స్ అనేవి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో అదనమాట. సో ఇంకా 9కి వచ్చేసి స్నానం అంతా అయిపోయింది. తర్వాత పెళ్ళి కొడుకుని చేయడం అదంతా కూడా ఉంది. సో లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. ఫొటోస్ ఇంకా రాలేదు. సో కొన్ని అయితే నా ఫోన్లో తీసిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడాను. సో చాలా బాగా జరిగింది. తర్వాత వచ్చేసి స్నానం అయిన తర్వాత ఇది పెళ్ళి కొడుకుని చేస్తామన్నమాట. అదే రోజు మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. మా ఇల్లు వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలోనే, అందుకని అస్తమానం వచ్చి వెళ్తూ ఉంటాను. సో మేమైతే ఇలా రెడీ అయిపోయాము. నేను వెళ్ళేసరికి పెళ్ళి కొడుకుని రెడీ చేసేసారు. రెడీ చేసేసి కూర్చోపెట్టి ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది. పాస్టర్ గారు అందరూ వచ్చారు కొంతమంది. సో అందరూ కూడా ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు. వీరందరూ కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా బయట కూర్చున్నాము. సో లోపల ప్రేయర్ అవుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా బయట అయితే కొంతమంది కూర్చున్నాము. ఆ పెళ్ళి కొడుకు ఫంక్షన్ కూడా బాగా జరిగింది, చాలా బాగా. సో అందరికి కూడా తాంబూలాలు ఇవ్వడం, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, అన్నీ కూడా బాగా జరిగింది. సో తర్వాత వచ్చేసి ప్రధాన వీడియో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. మేము పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి ప్రధానం ఎలా చేస్తాము ఏంటి అది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అందరం వెళ్ళాము, మా పెద్ద అత్తయ్య అందరం వెళ్ళాము. అందరూ కూడా తాంబూలాలు తీసుకొని పెళ్లి కొడుకునైతే ఆశీర్వదించేసాము. నేను కూడా పెద్దదాన్ని కాబట్టి అంటే తనకన్నా నేను చిన్నదాన్నే అయినా సరే అక్షంతలు అది వేసి గంధం అయితే రాశాను అనమాట. ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి కదా, స్వీట్ మెమరీస్. సో అందుకని మ్యారేజ్ అయిపోతే నేను కూడా అవన్నీ చేయొచ్చు అని చెప్పారు. అందుకని నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అన్నీ చేసేసాను. ఇంకా మంచి మంచి ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. తర్వాత అప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ చేసేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. అంటే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ప్రధానం పెట్టుకున్నాము. సో అది కూడా మీకు వస్తుంది, చూడండి. మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇంకా చెల్లి రాలేదు, చిన్న చెల్లి లీవ్ దొరకలేదు, అందుకే మేము మాత్రమే వెళ్ళాము. సో ప్రధానం రోజు కూడా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ అండ్ కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మేమైతే ఇప్పుడు లంచ్ చేసేసి ఇంకా హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోయాం. పెళ్లి కొడుకు అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు. సో అంతే, ఇంకా ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బై బై. మీరు మాత్రం లైక్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు.